కరువుతో బాధపడిన పాలేరు ప్రాంతం భక్త రామదాసు ప్రాజెక్టుతో సస్యశ్యామలం కానుందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు చెప్పారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాలేరు నియోజకవర్గానికి ఏ రూపంలో కూడా తాగటానికి నీళ్లు లేనటువంటి ప్రాంతం. ఈ నీళ్లు ఈరోజు నేలకొండపల్లిలో భక్త రామదాసు నివసించిన గృహానికి వెళ్ళి ఆయన పాదాలు తాగుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే స్థలంలో తిరుమలాయపాలెంలోనే గత ఫిబ్రవరి 16వ తారీఖున ఆయన గారి స్వహస్తాలతో శంకుస్థాపన చేయించుకున్నాం. కానీ చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మాటలతోటి సరిపెట్టినటువంటి పాలకుల యొక్క మాటల్ని ఈ ప్రజలు విశ్వసించలా. ఆఖరికి పూర్తి అవుతుందని చెప్పినా కూడా నమ్మలా. నీళ్లు వస్తున్నాయని చెప్తే కూడా నమ్మలా. ఆ నీళ్లు ముట్టుకొని కళ్ళకు అద్దుకుంటే కానీ అప్పుడు నీళ్లు వస్తున్నాయని చెప్పి నమ్మారు. ఈ సీజన్లోనే మీ చెరువులన్నీ నింపి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట, హరీష్ రావు గారి సహాయ సహకారాలతోటి, జిల్లా యంత్రాంగం యొక్క స్ఫూర్తితోటి, ఈ రైతాంగం యొక్క సహకారంతో కేవలం 6 నెలల్లోనే పనులు చేశాం. నిజంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అక్కడ లిఫ్ట్ను ఆన్ చేసినప్పుడు పరవళ్ళు దొక్కుతున్న కృష్ణా జలాలను పాలేరు కాలువల్లో చూసాం. ఇవాళ వస్తూ ఉంటే బస్సులో కానీ ఇక్కడ చూస్తూ ఉంటే మీ కళ్ళల్లో ఆనంద పరవశాన్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు. కరీంనగర్లో సింహగర్జనకు ముఖ్యమంత్రి గారు వెంట వెళ్ళినప్పుడు ఏ ఉత్సాహం, ఏ ఆనందం అయితే చూసామో ఇవాళ పాలేరులో, ఖమ్మం జిల్లాలో కూడా ఆ ఉత్సాహాన్ని, మీ కళ్ళల్లో ఆనందాన్ని, ఆ విశ్వాసాన్ని ఈరోజు చూడడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 10 నెలల కాలంలో పూర్తి చేయడం అంటే మరి ఇటు ఇంజనీరింగ్ ఏజెన్సీలు కానీ, ఇంజనీర్లు కానీ అందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సబ్స్టేషన్ కూడా 100 రోజుల్లోనే 132 kV సబ్స్టేషన్ కట్టినటువంటి ట్రాన్స్కో అధికారులకు కానీ, మరి ఇంజనీరింగ్ ఏజెన్సీ మరి అక్కడ ఉన్నటువంటి పైపులను తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పని పూర్తి చేయడానికి మరి నిర్విరామంగా కృషి చేసినటువంటి ఏజెన్సీకి, మా ఇరిగేషన్ శాఖ అధికారులకు, నిరంతరం పర్యవేక్షించినటువంటి జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మా శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సంవత్సరం ఖరీఫ్ నాటికి పాలెం వాగును, కిన్నెరసాన్ని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.